తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ మాడ వీధుల్లో స్వామివారి సేవను ఊరేగించి తూర్పు రాజగోపురం వద్ద అధిష్ఠింపచేసి ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అనంతరం వేద పండితులు వివిధ రాశి ఫలాల గురించి వివరించారు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ మాడవీధుల్లో స్వామివారి సేవను ఊరేగిస్తూ తూర్పు రాజగోపురం వద్ద అధిష్ఠింపచేసి ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అనంతరం వేద పండితులు వివిధ రాశి ఫలాల గురించి వివరించారు. క్రోధినామ సంవత్సరంలో యాదాద్రీశులపై ఈ సంవత్సరం వ్యయభారమే అధికంగా ఉందని, ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం సాయంత్రం స్వాతి నక్షత్రం తులారాశి కలిగిన నరసింహస్వామికి 2 ఆదాయం, వ్యయం ఖర్చు 8, పుబ్బ నక్షత్రం సింహరాశి కలిగిన అమ్మవారి 14 ఆదాయం, ఖర్చు 2 ఉందని వేద పండితులు వివరించారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉండి పంటలు తక్కువగా పండుతాయన్నారు. 12 రాశుల విశిష్టతను భక్తులకు స్థానికులకు తెలియజేశారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను వజ్ర వైడూర్యాలతో నయన మనోహరంగా వారిని ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రోచ్చరణల చేత ప్రత్యేక పూజలు జరిపారు. आचमनं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि वस्त्रार्धे अक्षरान् समर्पयामि अलङ्करणार्धे अक्षरान् समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् धारयामि विष्णोर्तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः अद्यप्रासो भण्यवो जागृवाकं संस्मिन्धते विष्णोर्यत् परमं पदम् సంరక్షకుడు బలరాముడైనందున పాడి పంటలు ఉన్నప్పటికీ కూడా సమస్త ప్రాణికోటి క్షేమారోగ్యములు కలిగి మధ్యమంగా ఉంటాయి. ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామికి మొదట చూడాలి. ఆయన పెరమల్ కదా, మన నాయకుడు ఆయన కదా. ఆయనకి చూసినప్పుడు 2 ఆదాయం 8 ఖర్చు. స్వామి అందుకోసమే ఖర్చు ఎదురుకుండా ఉంది. 2 ఆదాయం ప్రణాహి కృతమదే సమితరాని బద్ధి ఏత్వదేరంది రాజానో వస్తు కుజుడైనందువల్ల తను ఏం చేస్తాడు అంటే రాజులకి విరోధం అధికంగా కలగజేస్తాడు. అదే కాకుండా అగ్ని భయం, చోర భయం, రోగ భయం, సర్ప భయం కూడా అధికంగా ఉంటుంది. రాజు వాహనము నావ. ఈ నావ అనేటువంటి ఒక వాహనంలో ఆయన పయనించడం చేత ప్రజా కల్లోలములు కలిగి జనులంతా అల్లాడిపోతూ ఉంటారు. పశువులకు నష్టం అధికంగా జరుగుతుంది, పంటలు నశిస్తాయి, దుర్భిక్షం పెరుగుతుంది, రాజులకు యుద్ధ తీవ్రత పెరుగుతుంది, నావికా సంబంధమైనటువంటి ఉపద్రవములు పెరుగుతాయి, వ్యాపారం సంభిస్తుంది, రవాణా సౌకర్యములు తగ్గుతాయి,
దుర్భిక్షం పెరుగుతుంది. మంత్రి శని అయ్యాడు. శని మంత్రి అయినందున వర్షములు తక్కువై పంటలు తక్కువ. ప్రజలు దుర్మార్గుల చేత పీడించబడతారు. చోర రోగ అగ్నిబాధలు ప్రజలకు కలిగి ధనమన ప్రాణహానులై ఉంటారు. సేనాధిపతి శని అయినందున రాజులంతా కూడా అధర్మపరులవుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయకత్వం